హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటెక్. సెంట్రల్ గవర్నమెంట్లో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న 39,481 కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్ఎస్సి నుంచి వచ్చిన 39,481 ఉద్యోగాలలో బీఎస్ఎఫ్లో 15,654 ఉద్యోగాలు, సిఐఎస్ఎఫ్లో 7,145 ఉద్యోగాలు, సిఆర్పిఎఫ్లో 11,541 ఉద్యోగాలు, ఎస్ఎస్బిలో 819 ఉద్యోగాలు, ఐటీబీపీలో 3,017 ఉద్యోగాలు, ఏఆర్లో 1,248 ఉద్యోగాలు, ఎస్ఎస్ఎఫ్లో 35 ఉద్యోగాలు, ఎన్సీబీలో 22 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా ఈ జాబ్కు ఎలిజిబుల్. ఈ నోటిఫికేషన్లో ఉండే ఉద్యోగాలను స్త్రీలకు మరియు పురుషులకు సపరేట్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 జనవరి 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2007 మధ్య జన్మించి ఉండాలి. అయితే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ వారు 23 సంవత్సరాలు వచ్చే వరకు, ఓబీసీ వారు 26 సంవత్సరాలు వచ్చే వరకు, ఎస్సీ ఎస్టీ వారు 28 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 1 జనవరి 2025 నాటికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10thలో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు. మీరు జస్ట్ పాస్ అయితే చాలు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10th క్లాస్ ఓపెన్లో చేసినా సరే ఈ జాబ్కు ఎలిజిబుల్. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ అవ్వాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు 162.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ అవ్వాలి. స్త్రీలు మినిమం 157 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే స్త్రీలు 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. అమ్మాయిలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. కానీ అభ్యర్థులు మీ హైట్ మరియు ఏజ్కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు అండర్ వెయిట్ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయితే చేస్తారు. ఓవర్ వెయిట్ ఉన్నా సరే నో ప్రాబ్లం, యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 5 స్టెప్లలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 2వది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, 3వది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, 4వది మెడికల్ టెస్ట్ మరియు రివ్యూ మెడికల్, 5వది ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ జాబ్కు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 160 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 మార్కులకు అని 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులకు అని 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 40 మార్కులకు అని 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ నుంచి 40 మార్కులకు అని 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో 1 కరెక్ట్ 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఈ ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మరియు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్యూటర్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోవాలి. ఈ ఎగ్జామ్లో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్కులు మీకు ఎగ్జామ్లో ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఈ ఎగ్జామ్లో అన్రిజర్వ్ వారికి 30%,
ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 25%, మిగిలిన కేటగిరీ వారికి 20% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 65% కంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉంటుంది. టైం 24 నిమిషాలు అయితే ఇస్తారు. స్త్రీలకు 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. టైం 8:30 నిమిషాలు అయితే ఇస్తారు. వారు ఇచ్చిన టైం లోపు మీరు ఈ రన్నింగ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ రన్నింగ్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సమయంలో ఎవరైనా మహిళలు ప్రెగ్నెంట్గా ఉంటే వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. కానీ వారి నేమ్స్ ఫైనల్ మెరిట్లో ఉంటే వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్లో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఐ, ఇయర్స్, నోస్, టీత్, హ్యాండ్స్, లెగ్స్, ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్గా చెక్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కు మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ 2 వీడియోస్ని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. ఆ వీడియోస్ చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఈ మెడికల్ టెస్ట్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వారిని రివ్యూ మెడికల్కి అయితే పంపిస్తారు. ఈ రివ్యూ మెడికల్ టెస్ట్ లోపు మీరు మీ ప్రాబ్లమ్ను క్లియర్ చేసుకోగలిగితే మిమ్మల్ని మెడికల్ ఫిట్ అయితే చేస్తారు. లేదంటే మిమ్మల్ని మెడికల్ అన్ఫిట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మెడికల్కు మరియు రివ్యూ మెడికల్కు మధ్య 10 నుంచి 15 రోజుల టైం అయితే ఇస్తారు. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్లో కూడా పాస్ అవుతారో వారికి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఒకవేళ మీ దగ్గర ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ బుక్, స్పోర్ట్స్ మెన్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్గా డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు రీసెంట్గా దిగిన కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. చివరిగా ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 5 సెప్టెంబర్ 2024 నుంచి 14 అక్టోబర్ 2024 లోపు https://ssc.nic.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు 100 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాలి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో మీకు దగ్గరగా ఉండే ఎగ్జామ్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ జాబ్ యొక్క సెలక్షన్ సమయంలో మీకు జర్నీకి కన్వీనియన్స్గా మరియు కంఫర్టబుల్గా ఉంటుంది. మన ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి, మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి. అదేవిధంగా ఈ జాబ్కు మీరు అప్లై చేసే సమయంలో ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఏ ఉద్యోగానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ ఉద్యోగానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ ఉద్యోగానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో బాగా ఆలోచించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఈ ఉద్యోగాల యొక్క డ్యూటీ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ జాబ్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, గమనించుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు గమనించుకోగలరు. మీరు ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్ను చాలా కేర్ఫుల్గా ఫిలప్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎవరు కూడా మొబైల్